వ్యాపారం ఏం లేదని వైసీపీ పరిపాలన వచ్చాక అంతా నాశనం తప్ప తినడానికి కూలే కానీ చేశారు. మా పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము పక్కా వైసీపీ నాయకుడిని తిరిగాను. వైఎస్ఆర్ అంటే ఫ్యాన్ గుర్తు. ఈసారికి మన గ్లాస్ గుర్తుకి వేద్దాం అనుకుంటున్నామండి. వైసీపీ పరిపాలన వచ్చే కూలే కానీ చేశారండి. ఎందుకంటే అండి గత 20 సంవత్సరాలు అయిందండి మేము ఇక్కడ పుట్టెట్టి. గత 20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ని చూశాను. బంగారులో చేశారు రాజశేఖర రెడ్డి గారు. తెలుగుదేశం పరిపాలన ఆయన కూడా బంగారులో చేశాడు. వైసీపీ పాలన కూడా రాజశేఖర రెడ్డి గారు లాగా అని చేస్తారని చెప్పి అనుకుని మళ్ళీ ఈయనకే చేసాం. వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడ చూసినా కబ్జాల రాజ్యంగా తయారైపోయింది. ఇది 1.75 సెంట్లు 1.75 సెంట్లను ఈ రాజనగర నాయకులు కబ్జా చేద్దామని చెప్పేసి పాట వేడేసామని చెప్పేసి ఏలం పాట వేడేసి మరి గత 20 సంవత్సరాల నుంచి ఉన్నవాడు స్థానికుడే కదా అక్కడ లెక్క 12 సంవత్సరాలు దాటితే ఆ స్థలం ఆడితే అని చెప్పేసి రాజ్యాంగంలోనే కూడా ఉంది. ఏంటి ఇది ఎవరిదే? శివాలయం భూమి, ఎవరి భూమి కాదు. ఈ నాయకులకు సంబంధం లేదు. శివాలయం భూమి ఈ మా వైసీపీ పరిపాలన వచ్చాకే మాకు అద్దెలు కట్టించారు. తెలుగుదేశం పరిపాలన అద్దెలు లేవు. కాంగ్రెస్ పరిపాలన బంగారం, ఆయన అద్దెలు లేవు. ఎవరికి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. వారంట్లు కానీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. మన ఈ రాజానగరం నాయకుల దగ్గరికి వెళ్ళామండి. ఏంటి సచివాలయం ఉంది కదండి, సచివాలయంలోకి వెళ్ళామండి. వాళ్ళకు కూడా మా సమస్యలు ఏమి చూడలేదండి. నాయకులు కరెంట్ ఆఫీస్కి వెళ్ళామండి. కరెంట్ ఆఫీస్లో ఏం చెప్తున్నారంటే ఈ రాజనగర నాయకులు చెప్పిన కరెంట్ ఇచ్చేస్తాం, ఎమ్మెల్యే గారు చెప్పిన ఇచ్చేస్తాం. ఎమ్మెల్యే గారు కూడా చెప్పామండి. ఏమని ఆయన ఇప్పుడు వచ్చి ఒక మాట కూడా మాట్లాడలేదండి ఆయన మాతోటి. కొన్ని కరెంట్లు ఇవ్వాలి, ఇలా బతుకు తీరిపోయింది. ఏమండి బత్తుల బలరామకృష్ణ గారు వచ్చారనుకోండి అంతా మంచిగా జరుగుద్దండి. ఏమండి ఎందుకు నమ్మకం అంటే అండి ఈ 5 సంవత్సరాల్లోని ఈ ఫ్యాన్కి ఓటేసి ఊరేసుకుంటే పరిస్థితి తీసుకొచ్చారు. ఏంటి అదే ఫ్యాన్కి మా పరిస్థితి ఎలా ఉందంటే ఫ్యాన్కి ఓటే ఊరేసుకో ఫ్యాన్లు కానీ ఇంట్లో ఉన్నట్టు ఉంది. ఆ పరిస్థితి ఇచ్చారు. అదే బత్తుల బలరామకృష్ణ గారికి కానీ ఓటేసాం అనుకోండి నెక్స్ట్ టైం పరిశ్రమలు తెస్తాడు, మా కొట్లకి కరెంట్లు ఇస్తారు. ఎలాగైతే కొట్లు ఉన్నాయి 10 కోట్లకి ఉన్నా ఏంటి పట్టాలు ఇచ్చి బాధ్యత నాదని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు ఒక 100 మందిలో. మాకు అన్నిటిగా కుర్రే నాగబాబు గారు, రాజనగర్ కుర్ర నాగబాబు గారు, ఎంపీడీసీ గారు కుర్ర సీని గారు వీళ్ళందరూ కలిసి మా ధర్నా చేసి కొట్లు ఆపించారు. దీనికి కాగితాలు మేము కట్టిన పండు కాగితాలు కూడా రసీదులు ఇవ్వనన్నారు ఈ నాయకులు. ఎవరే కానీ చూస్తారు ఇండమెంట్ ఆఫీసర్ తోటి. ఆ నాయకులు మన కుర్రే నాగబాబు గారు పోరాడి ఈ కాగితాలు తెచ్చి కోట్లు వేసి ఆపాం. మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, రాజాబాబు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే అండి దూలం పెద్ద గారి దగ్గరికి ఫస్ట్ స్టార్టింగ్ దూలం కరీంనగర్ ఇచ్చారు. దూలం పెద్ద గారికి రాజనగర్ కరీంనగర్ ఇచ్చారు. ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి? కరీంనగర్ దగ్గరికి వెళ్తామా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం చెప్పండి? అంతే కదండి. ఊళ్ళో కరీంనగర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే సినిమాలు పడగొట్టించింది మేమే, మీ పాకల కూడా పీకేసింది మేమే, కరెంట్లు పీకిచ్చింది మేమే అని చెప్పేసి అన్నాడండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే ఏమన్నా నువ్వు డైరెక్ట్ చెప్పాడండి బాబు. ఏంటి అందుకని మేమైతే మటుకి బత్తుల బలరామకృష్ణ గారు 50,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించుకుంటే ఈ రాజనగర నియోజకవర్గం బాగుపడితే దాంతోపాటునండి ఇటు పరిశ్రమలు వస్తాయి.